సాల్మన్ మదిన కోయిల్ వారు వచ్చి పాడి వినిపిస్తారు. తర్వాత ఈరోజు రీసెట్ యూత్ కాన్ఫరెన్స్ నిమిత్తం థ్యాంక్స్ గివింగ్ కోరిక కనుక మీలో కొంతమంది 2 నిమిషాలు సాక్షి పంచుకునే అవకాశం ఇస్తున్నాం. అందుకు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఉపవాస దినమునకు మనందరం కూడా ఆయన సన్నిధానంలో దేవుడిచ్చిన సమయాన్ని దేవునికి మహిమ ఘనత ప్రభావం అర్పిస్తూ కొన్ని కీర్తనలు పాడుతూ దేవుని మహిమపరుచుకున్నాం. ఆయన ఇచ్చిన ఉపవాస దినము ఆయన లేకుంటే మనం లేదు. ఆయన ఇచ్చిన జీవం స్తుతించి పాడేదని స్తుతుల స్తోత్రాలు కూడా ఉత్సాహించి పాడేదం ఉదయ సాయంత్రం స్తుతుల సింహాసనం మీద ఆశీనుడ మా స్తుతి ఆరాధన నీకే చెల్లిద్దాం అని కీర్తన పాడుతూ దేవుని మహిమపరుచుకుందాం. ఇవన్నీ పాత పాటలు కాబట్టి మనం కొత్త పాటలు కాబట్టి పాత పాటలు కూడా కొన్ని పాడుతూ దేవుని మహిమపరుచు మన సంఘ కాపరాయాలు అయ్యగారు ఇచ్చిన సలహా మేరకు పాడుతూ
ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసుకుని కీర్తన పాడుతూ దేవుని మహిమపరచుకున్నాం. Upasa
హల్లెలూయా. ప్రార్థన విన్నావయ్యా, విజయం ఇచ్చావయ్యా అని కీర్తన పాడుతూ దేవుని మహిమపరచుకోండి. మంచివాడా నిరంతరం గొప్పవాడా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా విజయమిచ్చావయ్యా ప్రార్థన విన్నావయ్యా
విజయమిచ్చావయ్యా. తొట్టిల్లనీయాలేదు, తోడుని నడిపించావు. తొట్టిల్లనీయాలేదు, తోడుని నడిపించావు. మొగడితో పాట పాడి పైనుందు వాగిపోయి పరవశించి పాడినా. మొగడితో పాట పాడి పైనుందు వాగిపోయి పరవశించి పాడేదా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా. తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా. నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. టెస్ట్. ప్రైజ్ ది లార్డ్. సౌండ్ పెట్టుకోండి. టెస్ట్ టెస్ట్ 1 2 3. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెక్ 1 2 3. హల్లెలూయా. టెస్ట్. ఓకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కని పాటలు పాడిన మిషన్ కోయర్ వరకు వందనాలు. అదేవిధంగా ఈ సమయం ఈరోజు ఎంతమంది చూశారు వాట్సాప్లో? కొంచెం యాడ్ అయింది ఏదో సంథింగ్. సో టీవీలో కూడా వేస్తామండి, నేను కూడా చూపిస్తాను. అది కనబడుతుందా? ఇది ఏంటండి ఈ ప్రార్థన? ప్రత్యేకంగా థ్యాంక్స్ గివింగ్. సైడ్ నుంచి అయితే కనబడదు, స్ట్రైట్గా కనబడుతుంది ఆ ఫోన్. థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ కనుక దేవుడు చేసిన కార్యములను దేవుడు మీకు సాక్ష్యం పంచుకోవడానికి అవకాశం ఇది. సో 2 నిమిషాలు టైం, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు, నాకు కనబడుతున్నారు. రీసెట్ యూత్ కాన్ఫరెన్స్లో దేవుడు మిమ్మల్ని ఏ విధంగా ఆశీర్వదించాడో 2 నిమిషాల సమయం, ఈ సమయాన్ని మీకు అప్పగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో దేవుని సేవకులకు వందనాలు, సహోదరి సహోదరులకు అందరికీ వందనాలు. 2004 సంవత్సరంలో నేను అదే రోమియోలు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదువుతుండగా బిక్కుమంటూ ఏడ్చాను అనమాట. అదే అధ్యాయాన్ని ఆ రోజు యూత్ రీసెట్ మీటింగ్లో అక్టోబర్ 2వ తారీఖు 2022 దానికోసం వివరంగా చెప్పారు. ఆయన కన్నీటితో చెప్పారు. నేను అదే అధ్యాయాన్ని 2004లో ఏడుస్తూ చదివాను అనమాట. చదువుతూ చాలా ఏడ్చాను, చిన్న పిల్లల. ఆ యొక్క అనుభవం నేను మర్చిపోలేను, ఆ రోజు మర్చిపోలేను. మరలా అది జ్ఞాపకం తెప్పించాడు అనమాట దేవుని సేవకుల ద్వారా. నిజంగా క్రీస్తు మన యొక్క పాపాల నిమిత్తం ఆయన మృతి నొందాడు. ఆయన కృపను బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. ప్రైజ్ గాడ్. ఈ రిలేషన్ ఎప్పుడైతే మనకి తెలిసిపోద్దో, మరి ఈ లోకంలో ఏది మనకి వద్దు అంటాం అనమాట. బంగారం తెచ్చినా అది వద్దు అనే అంటాం. మెయిన్ దేవునితో ఆ యొక్క సత్సంబంధాన్ని, ఆ సహవాసాన్ని, మరి ఈ విధంగా సేవకులకి ప్రేరేపణ కలిగి యూత్ రీసెట్ పెట్టడం, మరి ముఖ్యంగా యవన ప్రాయం అన్నది దేవుడికి ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, లోకేష్ అంకుల్ గారు మీరు వెళ్ళండి పలానా దగ్గర సువార్త చెప్పాలి అంటే ఆయన కొద్దిగా ఆలోచనలో పడతారు. ఎందుకు? ఆయన శరీరం ఆయన సహకరించదు. అదే ఆ ప్లేస్లో ఇప్పుడు 40 సంవత్సరాలు నేను యూతే. ఇప్పుడు ప్రభు గారిని పంపిస్తే నేను వెళ్ళిపోతాను. ఆమేన్. మనకున్న సామర్థ్యం, మన శరీరంకు ఉన్న శక్తి, స్ట్రెంత్ ఆయనకు ఉండదు. మన టైం అన్నమాట. అలాగైతే మామిడి పండు మరి ఒలిచి అదే ట్యాంకర్ ఇచ్చిస్తే తండ్రి ఎంత బాధపడతాడు, అదే పండునిస్తే ఉత్సాహిస్తాడు. పండు లాంటి యవన ప్రాయాన్ని దేవునికి ఇవ్వాలి.
నా 16వ ఏట దేవునికి ఇచ్చాను కాబట్టి ఈరోజు నేను సురక్షితంగా క్షేమంగా ఆరోగ్యవంతుడిగా ఉన్నాను, దేవుళ్ళు ఆనందంగా ఉన్నాను. అలాగే యవ్వనస్తుల కోసం మరి ముఖ్యంగా పెట్టడం జరిగింది. దాన్ని బట్టి నేను ఎంతగానో ఉత్సాహిస్తున్నాను. ఈరోజు కూడా నాకు 40 సంవత్సరాలు అంటే ఎవరు నమ్మరు, ఎందుకంటే దేవుళ్ళు ఆనందిస్తున్నాం కాబట్టి. ఆమేన్. ప్రభు ఈ కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్. మరి ముఖ్యంగా ఫస్ట్ ప్రైజ్ అంటే నేను ప్రైజ్ కోసం ఎప్పుడు ఆలోచించలేదు. మొదటిసారి చెప్పేశారు ఎవరు, కానీ అది దేవుని కృప. ప్రైజ్ గాడ్. దేవుని నామానికి వందనాలు. అవకాశం ఇచ్చిన ఫాస్టమ్ గారికి, సేవకులకు వందనాలు, సంఘస్థులకు కూడా వందనాలు. యూత్ కాన్ఫరెన్స్ పెట్టక ముందు నుంచి మనం చాలా దినాల నుంచి ప్రార్థన చేస్తున్నాము. చాలా చక్కగా జరగాలి, ఎటువంటి ఆటంకాలు ఏమి ఉండకూడదని సంఘం అంతా చేసిన ప్రార్థన నిజంగానే దేవుడు విన్నాడండి. మా స్త్రీల కొడుకులో కూడా దేవునికి ముందుగానే కృతజ్ఞత పాటగా ఒకటి ఊహించలేదా నీ మేలులన్నీ అని సాంగ్ కూడా మేము పాడడం జరిగింది. ఎందుకంటే దేవుడు మనకిస్తాడు, అది సక్సెస్ఫుల్గా జరుగుతుందని ఒక నమ్మకంతో దేవునికి ముందుగానే మేము థ్యాంక్స్ చెప్తాం ఆ రోజు. అయితే మేమైతే ఫస్ట్ ప్రైజ్ వస్తుందని మేమైతే ఊహించలేదండి. నేనైతే ఒకటే ప్రార్థన చేశాను. యవ్వన సేవకులు మా కోసం ఎంతో ప్రయాసపడ్డారండి. చాలా దినాల నుంచి మాకు సాంగ్స్ ప్రాక్టీస్లో కానీ ఏ విషయంలో కానీ చాలా ప్రయాసపడ్డారు. నెక్స్ట్ ఏంటంటే సంఘము కండక్ట్ చేస్తుంది కాబట్టి మా సంఘం అయితే అవమానపరచబడకూడదు. అనేకుల ముందు మేము ఫస్ట్ ప్రైజ్ తీసుకోవడం అనే కాదు, కానీ మా సంఘం అయితే మేము అవమానపడకూడదు. చాలా మంచిగా పాడే వాళ్ళు వస్తున్నారు అనేటప్పటికి చిన్న భయం అయితే నాలో ఉంది. ఎందుకంటే అంత మంచిగా పాడేవాళ్ళు మేము ఎక్కడైనా తడబడుతుంటాము అని చిన్న భయం ఉంది. కానీ దేవునికి మేము ప్రార్థన చేసాము, దేవా మా సంఘం అయితే అవమానపడకూడదు, మేము కండక్ట్ చేస్తున్నాము, అనేకుల ముందు మేము అవమానపడకూడదు అని దేవునికి ప్రార్థన చేయగా దేవుడు మన ప్రార్థన విని నిజంగానే అందరి ముందు మనకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చి దీవించాడు. దేవుడు మన పక్షాన ఉన్నాడని అదొకటి. నెక్స్ట్ ఇంకేంటంటే నిజంగానేనండి, వర్షం అయితే రాకూడదు, ఎండ తగలకూడదని అనేక మంది సంఘస్థులు ప్రేర్ చేశారు. మేము కూడా అట్టి రీతిగా దేవా ఎవరికి ఎటువంటి ఎండ దెబ్బ కానీ వర్షంలో ఇబ్బంది పడకుండా మా సంఘం ఉండాలని ప్రార్థన చేయగా దేవుడు ఆ ప్రార్థన విని సక్సెస్ఫుల్గా నిజంగా చాలా గ్రాండ్గా జరిపించాడు. ఆ దేవునికే మహిమ. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక. ఆమేన్. నన్ను చూస్తే మీ అందరికి ఎలాగ అనిపిస్తుంది? యూత్ లాగా ఉన్నానా? దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ, మన దైవజనుల కుటుంబానికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనం బెన్నీ బాబుని అభినందించాలి. ఎందుకంటే ఈ కార్యక్రమం చెప్పుకోవడానికి చిన్నదైనా చేయటానికి పెద్ద కార్యక్రమం ఇది. ఎందుకంటే అన్ని విధాల కూడుకున్నటువంటి కార్యక్రమం. ఈ యూత్ అన్నటువంటి వాళ్ళు మన సంఘంలో ఇంకా నేర్చుకోవాల్సిన పరిస్థితులు చాలా ఉన్నాయి. బాగా మనం నేర్చుకోవాలి. పాట పాడేటప్పుడు అందరూ కూడాను ఎవరు రాగం బాగుంటుందో వాళ్ళు ఆలాపన చేస్తుండాలి, మిగతా వాళ్ళు అందివ్వాలన్నమాట. అందిస్తే ఆ పాటకి శృతి బాగా కలుస్తుంది, అన్ని విధాలా బాగుంటుంది. ఇకబట్టైనా మీరు యవనస్తులంతా కలిసి చక్కనైనటువంటి ప్రాక్టీస్ చేసుకొని మన సంఘానికి మంచి పేరు తెస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం జరగడానికి కూడా ముఖ్యంగా చాలా చాలా బాగా జరిగింది. తూర్పున వర్షాలు పడుతున్నాయి, పడమటిన వర్షం పడుతుంది, ఉత్తర దక్షిణలు కూడా పడుతున్నాయి. కానీ శ్రీకాకుళంలో దేవుడు వర్షం పడనివ్వకుండా ఆపేశాడు. దేవుడికి వందనాలు. వర్షం పడిపోద్దేమో అని మేము ఆలోచించాం. ఎందుకంటే మాకు టెక్కల నుంచి ఫోన్ వచ్చిన తర్వాత ఉదయం 7:30కే స్టార్ట్ అయిపోయింది అక్కడ వర్షం. 1.5 గంట కురిసిందట వర్షం. టౌన్ అంతా నీరు చేరిపోయింది పూర్తిగాను. మా పాప ఫోన్ చేసి చెప్తుంది,
నాన్నగారు అక్కడ వర్షం పడుతుందా, ఇక్కడ వర్షం అయితే నీరు తేరిపోయి ఇళ్ళల్లోకి వచ్చేస్తుంది అని చెప్పింది. చెప్తే శ్రీకాకుళంలో అయితే వర్షం లేదమ్మా, మీకు పడితే పడవచ్చును, మేము ఇదిగో చర్చికి బయలుదేరి వెళ్తున్నాం అని చెప్పి దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని మనకి జయప్రదం చేశారు. అలాగే భోజనాల విషయంలో కూడా బెన్నీ బాబు చక్కనైనటువంటి సూత్రాన్ని ఇచ్చాడు. ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే 10 మందో 20 మంది ఉన్నా భోజన విరామం వచ్చేసరికల్లా వాళ్ళు అనుకొని ఒక్కొక్కరు మెల్లి జారిపోతుంటారు. ఎక్కడ జారిపోతారు అనేది ఎవరికి తెలియదు. వాళ్ళు చక్కగా భోజనాలు చేసి వచ్చి మళ్ళీ వాళ్ళ సీట్లో కూర్చొని వాళ్ళ పనులు చేసుకుంటుంటారు. అందరూ 2 అయ్యేసరికల్లా భోజనాలు పూర్తిగా చేసి ఎవరి సీట్లో వాళ్ళ బ్యాంకుల్లో అలాగే జరుగుతాయి. ఎందుకంటే పని ఆగకూడదు, పని జరుగుతూనే ఉండాలి. కనుక మనకే అదే విధానం పెట్టారు. కనుక ఏటీలు ఈ కార్యక్రమం జరుగుతుంటే అందరూ వెళ్ళిపోతున్నారేటని దైవజనులు అనుకుంటున్నారు, కానీ భోజనాలకు వెళ్తున్నారని తెలీదు. ఆయన అన్నారేంటి, మీకు ఎవరికి 4 వరకు మీకు భోజనాలు విడిచిపెట్టను, నాకు సమయాన్ని ఇచ్చారు, నేను ఈ సమయాన్ని వినియోగించుకుంటానని. కానీ అందరం కూడా మెల్లిక సూత్రాలు పాటించి చక్కగా భోంచేసి నిశ్శబ్దంగా వెళ్ళిపోయి కూర్చున్నాం బుద్ధిమంతుల్లాగా. చాలా దేవుడికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే యూత్ అంతా చక్కగా పనిచేసి డ్యాన్స్ అయితేనేమి, పాటలు అయితేనేమి అన్నిట్లో దేవుడు గొప్పగా వాడుకున్నాడు. కనుక దేవుడికి మరీ 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 వందనాలు తెలియజేసుకుంటూ ఈ చక్కని కార్యక్రమానికి నేను మనసారా దీవిస్తూ ఈ చిన్న కార్యక్రమం వివరించుకుంటున్నాను. ఆమేన్. దేవుని నామాలకు వందనాలు, ఆత్మీయ తల్లిదండ్రులకి వందనాలు, బెన్నీ అమ్మకి వందనాలు. బెన్నీ తమ్ముడోళ్ళు ఇక్కడ పాటలు నేర్చుకున్నప్పుడు నేను ఆ శివారిని కూర్చున్నా. ఫస్ట్ పాటకైతే ఏటి ప్రభా ఇలాగ ఉన్నా సరేలే అనుకొని మనసులో నేను ప్రార్థన చేసుకున్నప్పుడు వీళ్ళు దేశమా అని పాట కోసము దేవా నీకు వందనాలు, ఫస్ట్ ప్రైజ్ మాదే. నేను ఎవరికి చెప్పలేదు, కానీ అక్కడ ప్రార్థన చేసుకుని మనసులో వెళ్ళిపోయినప్పుడు పరిశుద్ధాత్ముడు నాతోనేమన్నాడు, ఫస్ట్ ప్రైజ్ మందే నీకెందుకమ్మ అన్నట్టుగా దేవుడిని అతను ప్రేరేపించాడు. కానీ నేను నవ్వుకుంటూ వెళ్ళిపోయాను. దేవుడికి స్తోత్రములు. అలాగే వర్షం కోసం అయితే మేము ప్రార్థన చేస్తాం కదా, అనేక మంది పేరు చేశారు. మాకు ఎండ అవ్వద్దు వాన అవ్వద్దు అయ్యా, చల్లగా ఉండాలనుకున్నప్పుడు దేవుడు కూడా ఆ కార్యక్రమమే చక్కగా చేశాడు. భోజనాలు వడ్డించిన విధానంలో కానీ, అలాగే వంట దగ్గర కానీ, ప్రతి దగ్గర దేవుడు ఎంతో మనకి అద్భుతముగా ఎంతో మంచి కార్యక్రమం చేశాడు. అలాగే తండ్రి మళ్ళీ సాయంత్రం అదంతా చక్కబెట్టి అమ్మగారికి అయ్యగారికి మాట రాకన్నా చక్కగా అవన్నీ చక్కబెట్టేసి ఇవ్వడానికి కూడా సహాయం చేశాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన కదా. ప్రతి ఒక్కరూ చెప్పాలి, మీరు ఎలా అనుభవించారు, మీరేం చూసారనేది తప్పకుండా చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా దేవాది దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన అమ్మగారికి, పాస్టర్ బెన్నీ మాన్యుయల్కి నా వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా రీసెట్ కోసం చెప్పాలంటే అది నిజంగా నా లైఫ్లో ఒక మొన్న పాస్టర్ గారు, వినోద్ పాస్టర్ గారు ఎలా చెప్పారో, ఆ రీసెట్ బటన్ ఎలా అయితే మనం ప్రెస్ చేస్తే మన ఏదైనా డివైస్ అనేది రీసెట్ అవుతుందో, అలాగా ఈ రీసెట్ ద్వారా నా లైఫ్ నా జీవితం మరలా రీసెట్ అయిందని నేను నమ్ముచున్నాను. తర్వాత ఇంకా డ్రెస్సెస్ విషయం కూడా చెప్పాలి. ఆ డ్రెస్సెస్ నేను లాస్ట్ ఇయర్ రీజాయిస్కైనా రీసెట్కైనా సెలెక్ట్ చేసినప్పుడు ఇయర్ మరి నేను చేయడానికి అవ్వదు అని నేను ముందే చెప్పాను అనమాట బెన్నీకి. అది చెప్పిన తర్వాత కూడా నాకు బాధ అనిపించింది, అయ్యో ఎందుకు ఇలా అనవసరంగా ఇలా చెప్పేసానేమో, మరి ఎవరు చూసుకుంటారు, ఎవరు ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అని నేనైతే చాలా బాధపడ్డాను. కానీ దేవుడు నా బాధ చూశాడు కాబట్టి దేవుడు
అద్భుత రీతిగా అందరికీ మంచి డ్రెస్సెస్ బెన్నీ పాస్టర్ గారి ద్వారా మనందరికీ దయచేశారు. అది కూడా తక్కువలో. అందరూ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి అన్నారు. అందుని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మా అందరికీ డ్రెస్సెస్ అరేంజ్ చేసిన పాస్టర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. తర్వాత ఇంకా పాటలు డాన్సెస్ అన్నీ బాగానే ఉన్నాయి. తర్వాత వర్షిప్ అప్పుడు ఇంకా ఎలా అయింది అంటే ఇంకా నాకు అక్కడి నుంచి ఆ స్థలం నుంచి వెళ్ళబుద్ధి కాలేదు. ఇంకా పాస్టర్ గారు ఇంకా వర్షిప్ చేస్తే బాగుండు, ఇద్దరు పాస్టర్స్ కూడా ఇంకా చెప్తే బాగుండు. లంచ్ తర్వాత సెకండ్ సెషన్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఆయన వాక్యం చెప్తుంటే నేను అస్సలు ఫోన్ చూడలేదు, టైం చూడలేదు. సడన్గా చూడాలనిపించింది. టైం ఎంత అయింది అని చూసరికి 5:30 అయిపోయింది. అమ్మో 5:30 అయిపోయిందా అనుకున్నాను. అలాగా నేను వినుకుంటూ ఉండిపోయాను. ఇంకా వినాలనిపించింది. అంటే దేవుని ప్రేమ కోసము ఆయన ఎంత నీట్గా ఎంత క్లియర్గా వివరించారో. ఇంకా అది అర్థం అవ్వాలంటే కూడా నార్మల్గా నాకు తెలుగు నార్మల్గానే అర్థం కాదు, కానీ ఆయన చెప్పింది అసలు అలాగా నాకు అర్థమయ్యి ఇంకా వినాలని అనిపించే అది ఆ జ్ఞానం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. తర్వాత మేము సింగింగ్ కాంపిటీషన్లో నేనైతే సింగింగ్ కాంపిటీషన్లో అసలు అనుకోలేదు. నేను పార్టిసిపేట్ చేయాలనే ఆలోచన కూడా నాకు రాలేదు. ఇంకా బెన్నీ నన్ను కాంపిటీషన్లోకి తీసుకొచ్చిన తర్వాత నేను నార్మల్గానే ప్రాక్టీస్ చేసి నార్మల్గా ఉన్నాను, అంతేగాని ప్రైజ్ అయితే నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఎందుకంటే నేను సింగింగ్ నేను అంత పాడగలను అని కూడా నేను అనుకో ఇప్పుడు నాకు అలా లేదు కూడా. ఇంకా ఫస్ట్ సాంగ్లో మిస్టేక్ కొంచెం అయినప్పుడైతే నేను ఇంక ఫిక్స్ అయిపోయాను, ఇంకా మాది పోతుంది. నేను ఇంకా బెన్నీ రిజల్ట్స్ చెప్పినప్పుడు కూడా నాకు రెడీగా ఉన్నాయి కన్నీళ్ళు. నేను ఇంకా మాది పోతుంది, వీళ్ళందరికీ చెప్తున్నాను, రజనీ అక్క వీళ్ళందరికీ, అక్క మనది ఇంకా పోతుంది, నేను ఏడ్చేస్తాను గట్టిగా, నేను రెడీగా ఉన్నాను ఏడ్చేయడానికి. కానీ సడన్గా మార్క్స్ చెప్పి ఇంకా ఫస్ట్ ప్రైజ్ మాకే అని చెప్పినప్పుడు నిజంగా అసలు హ్యాపీనెస్ తట్టుకోలేకపోయాము. అది కేవలం దేవుని కృప మాత్రమే. అందుకు దేవునికి మరీ ఎక్కువగా వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకనూ నా కోసం ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరికీ పేజీలా నేనైతే ఫీల్ అవుతున్నాను. నేను లేను కూడా అన్న ఆ రోజు. నేను ఉంటానని డ్రెస్ కూడా తీసుకున్నాను. నేను తీసుకోను. బెన్నీ ఎక్కడ ఉన్నారు? నేను ఉంటాను తీసుకోవడం లేదా నేను. కానీ నేను ఫీల్ అయ్యాను. 2వ తారీఖున విజయవాడ వెళ్ళిపోయాను నేను. 3వ తారీఖున మీటింగ్ నాకు అక్కడ. నేను ఉంటానని ఉద్దేశం మీదే 3 డ్రెస్సులు తీసుకున్నాం. మా చిన్నవాడికి, నాకు, మా మేడం గారికి. తీసుకున్న తర్వాత నేను ఫీల్ అయ్యాను నేను. అరే ఈ డ్రెస్ తీసుకోను, వేసుకోడానికి కదా తీసుకోను అని ఉద్దేశం మీద. లేదు ఉంటానే కదా డ్రెస్ తీసుకున్నాను నేను. ఇగో విజయవాడ వెళ్ళి అక్కడ నేను ప్రార్థన చేశాను. పెద్ద చర్చి అది. అక్కడ ఫస్ట్ ప్రైజ్ మాకే వస్తుంది. పాటలు పాడినప్పుడు కూడాను నేను ప్రార్థించాను. అంతే మా లోకి వచ్చి అన్న ఫస్ట్ ప్రైజ్ మనకే వచ్చింది అనగారా అక్కడ వర్షం, ఏమొచ్చమని వర్షం, విజయవాడలో వర్షము, గాలి, మెరుపులు. నాకు భయం వేసింది. అయినా అప్పటికి 5:30 అయింది. అప్పుడు క్లోజ్ అయిపోద్ది కదా అనుకున్నాను నేను. అప్పటికి 6:30 అయింది. అప్పుడు చర్చిలో కూడా ఇంకొన్నారంట. ఇంకా మా చిన్నోడు ఫోన్ చేసి నాకు అడుగుతున్నాడు. చాలా బాధపడ్డాను నేనైతే. నేను లేను అని బాధపడ్డాను. కానీ అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాను. చర్చికి వెళ్ళి, చాలా పెద్ద చర్చి. శ్రీనివాస్ సార్ గారు చూడండి, నా మాట ఆలకించండి సార్. మీరు ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను నేను. కానీ నాకు చెప్పాలని అనిపించింది కాబట్టి చెప్తాను. నేను ఎప్పుడు కూడా మైక్ పట్టుకోలే, కానీ నాకు అలవాటు మైక్ పట్టుకోవడం. ప్రతి మీటింగ్లు కూడా నేను మాట్లాడుతాను కాబట్టి. కానీ చర్చిలో ఎప్పుడు మాట్లాడలే. నాకు ధైర్యం ఉంది. వెనక్కి లాక్కూడదు దాన్ని. నేను మాట్లాడలేదు అంతే.
అవకాశం దేవుడిచ్చాడు, తీసుకోవాలి దాన్ని వినియోగించుకోవాలి తప్ప. కానీ నేను మాట్లాడలేనేమో మాట్లాడాలని ఎప్పుడు అలాగే ఉండిపోతావు. ఏమమ్మా? ఓకే, అందరూ నాకు సంతోషంగా మైక్ ఇచ్చారు ఈవేళ. అందరికీ బాయ్ బాయ్. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఎవరు ఉన్నారా? ప్లేస్ డాడ్ అందరికీ, అయ్యగారికి అమ్మగారికి ప్లేస్ డాడ్ చెప్తాను. ప్రార్థన కోసం అందరూ ప్రార్థన చేశారు, దానికోసం అందరూ ప్రార్థన చేశాం. కానీ అందరూ ప్రార్థన దేవుడు ఆలకించి ఎంత చక్కగా, చాలా చక్కగా జరిపించాడు దేవుడు. ముఖ్యంగా ఏంటంటే వర్షం. ఆ వర్షం ఉదయము బాగా నల్లగా మేఘాలు దిగిపోయేసరికి ఇంటికాడ ఉన్నాను నేను. దేవా ఏడు తండ్రి, ఇంత వర్షం దిగింది, ఎప్పుడూ మా యొక్క సంఘంలో ఎన్నో కార్యక్రమాలు ఇవ్వండి జరిపించావు, కానీ వర్షం మాత్రం పడకూడదు, చల్లగా ఉండాలి కానీ వర్షం రాకూడదని ఇంటికాడ ఉన్నప్పుడైనా ప్రేయర్ చేశాను. కానీ నేను రావడానికి చాలా లేట్ అయిపోయాను, రాలేకపోయాను, పాటలన్నీ అయిపోయి. కానీ ముఖ్యంగా మన సంఘంలో గొప్ప విషయం ఏంటంటే బెన్నీ వచ్చిన వాళ్ళకి అందరికీ 100 రూపాయలు ఇస్తేనే లోనకి రానిస్తానని అన్నారు. అయితే నేను అనుకున్నాను, సరే 100 రూపాయలు ఇస్తే మన పేరు ఏదో రాసేస్తారు, లోనకి వెళ్ళిపోవడం అనుకున్నాను. కానీ స్టార్టింగ్ నేను చూడగానే ఐడెంటిటీ కార్డులు పెట్టారు, చూడగానే ఆశ్చర్యమైపోయాను, ఇదేంటి కార్డులు కూడా వేస్తున్నారా, ఇవి కూడా మా చర్చిలో పెట్టారు. బెన్నీకి దేవుడు ఎంత చక్కటి ఆలోచన ఇచ్చాడని అనుకున్నాను. అంటే ఆ వెయ్యగాన ఒకసారి నాకు ఏ ఫీలింగ్ వచ్చిందంటే, ఎలాగో కాలేజీలో చదవలేదు, జాబ్ అవి వేసుకునేసరికి కాలేజీలోనే చదివినట్టు ఏదో జాబ్ చేసినట్టు ఫీలింగ్ వచ్చింది. నిజంగా అది మాత్రం మన చర్చిలో చాలా బాగుంది. ఎందుకంటే అది మనకు వచ్చిన తలంపు కాదు, దేవుడు ఎంత ఆలోచన బెన్నీకి ఇంత చిన్న వయసులో మంచి ఆలోచన ఇచ్చి నడిపించినందుకు నిజంగా దేవుడి పట్టి బెన్నీని పట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నిజంగా పాటలు పాడిన విషయంలోనైతే ఫస్ట్ పాటకే మనకి ఏ ప్రైజు లేదు, వెళ్ళిపోయింది అనుకున్నాం. ఎందుకంటే అప్పుడు బయట మేము ఫొటోస్ తీసుకుంటున్నాం, అంటే ఇవి ఐడెంటిటీ కార్డులు వేసుకున్నాం కదా, పెద్ద పోజులు ఇచ్చి ఫోటోలు తీసుకుంటున్నాం, ఎందుకంటే అది మళ్ళీ మాకు రాదని. ఆ పాట వినగానే ఏటి మా వాళ్ళు పాడుతున్నారు, ఏదో వెళ్ళిపోతున్నట్టుంది, ఫస్ట్లోనే పోయినట్టుంది అనుకుని పరిగెట్టుకొని వచ్చి ముందులో కూర్చున్నాము. కానీ ఏదైనా నిజంగా మన సంఘమంతా ఎక్కువనే ప్రార్థన చేసాం. ఆ ప్రార్థన నిజంగా దేవుడు ఆలకించి, ముఖ్యంగా ఏంటంటే బెన్నీ ప్రయాస మీ అందరికీ తన జాబ్ చేస్తూ కూడా మీకు దగ్గరుండి నేర్పించాడు, అది ముఖ్యము. నిజంగా బెన్నీ చేసే ఆశని మీరు నిలబెట్టారు. మన సంఘానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చినట్టుగా చేసినందుకు దేవుడు వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. హల్లెలూయా. ముందుగా దేవాలయ దేవునికి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. చెప్పడానికి ఏంటది అంటే 50 years కానీ పార్టీ యూత్ అన్నారు, కానీ మరి 50 వచ్చినాయి నాకు, మరి అందుకే నేను పార్టిసిపేట్ చేయలేకపోయినా, లేకపోతే మరి చేద్దును. అయితే నా పిల్లలకి ఇచ్చే అవకాశం ఏంటి, అయితే నేను చెప్పదలసిన ఏంటి లేదు, మనకి ప్రైజ్ వచ్చి రావడానికి కారణం ఏంటంటే నాకు తెలిసిన మట్టుకి ఆ రోజు అక్టోబర్ 2వ తారీఖు రావడం, వీళ్ళు ఎంచుకున్న పాట కూడాను భారతదేశమా, ఆ పాటకి మార్కులు ఎక్కువ వచ్చినాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆ పాటకి మార్కులు రావడానికి మెయిన్ దేవుడు కూడా ఆ స్వరాలు కూడాను మంచి దీని మీద ఇచ్చారు అందరికీ, అందరూ ఏకస్వరంతో పాడారు యవనస్తులు అందరూ. కాబట్టి దేవుడు మనకి ఆ కప్పు మనకి ఇచ్చాడు, నేనైతే బలంగా నమ్ముతున్నాను. అంతే, ఇంకేం చెప్ప, అంతే కదా అయ్యారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిందిగా. అయితే ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే మన చర్చిలో ఎవరు నిర్మలమ్మ గారు ఆనందం, అప్పుడు అనకూడదు, ఒక పసిపిల్లలాగా ఎంత ఆనందం పడ్డారో అంత ఆనందం అనిపించారు. అంటే ఈ సన్నిధానంలో దేవుని సన్నిధానం ఇంత ఆనందం ఉంటుందని చెప్పేసి ఆ ఏళ్ళని చూసిన తర్వాత నాకు ఇంకా ఆనందం అనిపించింది. లోకేష్ సార్ అయితే పాపం అలాగే తెల్లవారి నుంచి సాయంత్రం దాకా ఒక్క అరగంట సేపు బయటకు వచ్చి లంచ్ చేసి వచ్చి మరి ఆ కూర్చున్న ప్లేస్ నుంచి మరి లేగలేదు, ప్రతి పాయింట్ ప్రతిది కూడా అలాగ చూసుకుంటూ ఉండిపోయారు ఆయన. అంటే ఆ వయసులో నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించింది. అంటే దేవుడి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి మన సన్నిధానంలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకోటి మన యవనస్తులు అందరూ కూడా ఇంకా నేర్చుకుని ఇంకా బలంగా ఉండాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. అయితే అమ్మగారు కూడా మంచి ఐడియా పెట్టారు, మొత్తానికి క్విజ్ అని చెప్పేసి లాస్ట్లోనే మంచి మెరుగు పెట్టి నేనైతే 8 నేర్చుకోలేదు. అంతకుముందు ఒకసారి మాత్రం పెట్టినట్టు ఫస్ట్ ప్రైజ్ నేనే కొట్టుకున్నాను.
కానీ ఈసారి సడన్గా పెట్టడం, మరి నేను బయట పనుల మీద ఉండిపోవడం, ఒక్క రూపాయి కూడా సంపాదించగలిపోయాను. కానీ ఒకటి ఎక్కువ వచ్చినాయి కూడా 100 రూపాయలు మన సంఘస్థులకు వచ్చినాయి మళ్ళీ మార్కులు. మన అన్ని సంఘాలలో వచ్చారు కానీ ఎవరికి కూడా చెప్పలేకపోయారు. అంటే మన సంఘంలో ఏ విధంగా నేర్చుకుంటున్నారు బైబిల్ జ్ఞానం అనేది ఆ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ లైవ్లో వచ్చింది చూసిన వాళ్ళకి మొత్తం అన్ని ఏమైనా సంఘం ఎవరిని సోత చేయడానికి అమ్మగారు పేపర్ లీక్ చేశారేమో అనుకుంటారు. కానీ అది ఎవరి వల్ల కాదు, దేవుడిచ్చిన జ్ఞానం బట్టి అందరూ కూడా యవ్వనస్తులేటి, మొత్తం స్వరూప్ గారేటి ఒకేసారి ఫస్ట్ ప్రైజు నిర్మలమ్మ గారికి, తర్వాత కుమారుడికి, తర్వాత కోళ్ళకి, మొత్తం ఒకే ఇంట్లో 3 ప్రైజులు కొట్టారు వాళ్ళు. నేనైతే కానీ గొప్ప ఆనందపడ్డాను. ఇప్పటికీ నాకు దేవుడి సన్నిధానికి రావాలంటే నాకైతే ఎక్కడ లేని ఆనందం. నాకు ఏ పని ఉన్నా, ఏ బేరం ఉన్నా సరే బేరం నెక్స్ట్ ఫస్ట్ ప్రార్థన, మన సన్నిధానికి రావాలని ఆశ. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాబట్టి ఆమేన్. మరి ఎవరు మాట్లాడితే స్వరూప్ గారు మాట్లాడాల్సిన కోరుచున్నాను. దేవుని పరిశుద్ధ నామం లెక్కలేని వందనాలు తెలియజేసుకుంటున్నాను. కూడి వచ్చిన సంఘ తోటి సహవాసులందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, సమాధానాధిపతి. ఆయన కోసం ఎన్ని చెప్పినా, ఎంత చెప్పినా చాలా తక్కువ అండి. అందరూ పర్సనల్గా కూడా చాలా అనుభవించారు. అయితే నా లైఫ్లో 2 పార్ట్స్ ఉన్నాయండి, బిఫోర్ గుజరాత్, ఆఫ్టర్ గుజరాత్ అని. సో నన్ను బిఫోర్ గుజరాత్ చాలా అల్లరిగా చిల్లరగా దేవుల్లో లేనట్టు తిరిగాను. సో ఆఫ్టర్ గుజరాత్ ఏం చేశాడంటే దేవుడు క్రష్ చేశాడండి, మామూలుగా కాదు, గానుగులో పెట్టి క్రష్ చేసినట్టు బాగా క్రష్ చేశాడు దేవుడు. ఆ తర్వాత దేవునిలో ఎదగడం స్టార్ట్ అయ్యాక యవనస్తులను ఎలాగైనా దేవునిలో నడిపించాలి, యవనలు ఎలాగైనా దేవునిలో ఎదగాలనే కోరిక మనసులో బలంగా కలిగింది. అయితే రీసెట్ పెట్టినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఇలా బెన్నీ పాస్టర్ గారు అనౌన్స్ చేయటం, ఆ టైంలో నేను ఇక్కడే ఉండటం చాలా హ్యాపీ అనిపించింది. సో నేనేమనుకున్నానంటే నా పార్టిసిపేషను ఇండైరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ నన్ను ఒక స్టేజ్లోకి తీసుకొచ్చారు. అంటే చెప్పినా చెప్పకపోయినా నేను వాక్యం చదువుకుంటాను, నేను ప్రార్థన చేసుకుంటాను, దేవుడు చెప్పినట్టు నడుచుకోవడానికి 99% నన్ను నేను మలుచుకుంటాను. సో ఇదే అనుభవం ప్రతి యవనస్తుల్లో రావాలి. ఆ ఉద్దేశంతో నేను ఉన్నప్పుడు పాస్టర్ గారు కూడా నాకు అప్పచెప్పిన పని ఏంటంటే పరోక్షంగా ఉండి అక్కడ సపోర్టివ్ రోల్ అనమాట. అంటే నేను ఇన్వాల్వ్ అవ్వలేదు డైరెక్ట్గా, బట్ నా రోల్ ఏంటి అన్నది, ప్రాధాన్యత ఎంత అన్నది అందరికీ తెలిసిందే. పాస్టర్ గారు కూడా చెప్పారు ఆ రోజు. సో అక్కడే ఉండడం, బయట ఉండి ప్రార్థన చేశాను, అది దేవునికి నాకే తెలుసు. ప్రార్థన అంతా అంటే రీసెట్ బాగా జరగాలని, వచ్చిన పాస్టర్ గారు ఆత్మతో అభిషేకించబడాలని, దాని ద్వారా అనేక మంది యవనస్తులు దేవునిలో పట్టబడాలని, అనుదిన జీవితంలో యవనస్తులు రోజువారీ వాక్యాన్ని చదవటం అనేది, రోజువారీ డైలీ లైఫ్లో యాక్టివిటీస్ ఉంటాయి కదా, మనం ఎలా అయితే పడుకొని లేస్తాం, భోజనం చేస్తాం, ఆకలేసినప్పుడు తింటాం, లేకపోతే నిద్ర వచ్చినప్పుడు పడుకుంటాం, అదే యాక్టివిటీ కింద బైబిల్ చదవడం కూడా ఒక యాక్టివిటీ కింద మారాలని చెప్పి నేను కోరుకున్నాను. అలాగే పాస్టర్ గారు కూడా రోమీలకు రాసిన పత్రిక అద్భుతంగా వివరించి దేవుని ప్రేమను తెలియజేస్తూ ఇంటికి వెళ్ళాక రోమీలు రాసిన పత్రిక చదవండి అని చెప్పడం, నేను ఏ విధంగా అనుకున్నానో అదేవిధంగా దేవుడు అద్భుతంగా తన ఆత్మ కార్యాన్ని మన సంఘంలో జరిగించడం చాలా ఆనందిస్తున్నాను. ఈ తలంపించిన బెన్నీ పాస్టర్ గారికి నా వందనాలు, నడిపించిన పాస్టర్ గారికి నా వందనాలు. దేవునికి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. మా అందరికీ అవకాశం, ఇదే అవకాశం. మళ్ళీ ఆదివారం ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి అంత అవకాశం ఉండకపోవచ్చు. పేర్లు చెప్పకూడదని నేను చెప్పట్లేదు, మీ అందరి జీవితాల్లో మీరు చూసింది వచ్చి చెప్పొచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు ఫస్ట్ నుంచి చివరి వరకు అయితే చాలా ఆనందించాను నేను. ఇంకా క్వశ్చన్ వేసింది మాత్రం నాకు ఇంకా ఆకర్షించింది. ఎందుకంటే ఏ సంఘంలో కూడా ఇలా జరిగి ఉండదేమో నాకు తెలిసి.
ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏంటంటే, అమ్మో ఇంకా నేను బైబిల్ చదవాలి, ఇంకా నేను అభివృద్ధిలోకి రావాలి, ఆత్మీయంగా ఎదగాలి అని చెప్పేసి ఆలోచన ప్రతి ఒక్కరిలో ఆ రోజు కలిగింది, కోరిక. అది నేను చూశాను కూడా. అయితే ఆంటీ నేను డిస్కషన్ అనమాట, నిర్మలా ఆంటీ గారు నేను, వాళ్ళ ఫ్యామిలీ అయితే మొత్తం మనవరాలతో సహా అందిసుకున్నారు. వాళ్ళు కట్టిన డబ్బులు న్యాయం చేసి వచ్చేసేవి వెంటనే, ఎవరు కట్టిన డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి అని చెప్పేసి మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్తే అంటే నిజంగా మొత్తం అందరూ స్వరూప్ నుంచి ఇక ఆంటీ అంకుల్ గారే లేరైతే అక్కడ అని అన్నాను నేను. అంత బాగా నా దైవక్క పాప ఇంకా ఇక అందరూ కోడలు, అత్త కోడలు అయితే ఆంటీ నిజంగా అంటే మీకు సరిపోయిన కోడలు అంటే సూపర్ అంటే అని అన్నాను నేను. అయితే గిద్యోన్ అంటారు, సంసోన్ అంటాను నేను. అయితే అమ్మగారు సంసోన్ అని చెప్పారు. అయితే తర్వాత మళ్ళీ అంటే హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అనేది నిజంగా దేవుని సమక్షంలో ఉండి చెప్తాను. రాత్రి 1:30 అయింది, న్యాయాధిపతులు తిరిగేసేస్తున్నాను, వచనం గుర్తులేదు. అయితే సంసోన గిద్యోన్ 300 నక్కలకి తోకల మంట అంటించి అని చెప్పేసి చూస్తే నేనైతే సంసోన్ అని చెప్పేసి మళ్ళీ ఆంటీ కూడా గిద్యోన్ అమ్మ అంత పెద్ద ఆంటీ ఒక్కొక్కరు ఎప్పుడైనా చిన్న మిస్టేక్ వస్తుంది. అయితేనేమో చెప్పు గిద్యోన్ కదరా అని అంటే లేదంటే సంసోన్ అని. రాత్రి 1:30 అప్పుడు కూడా అంటే ఆ ఎగ్జైట్మెంట్ బయటికి రాలేదన్నమాట. అంత ఎగ్జైట్మెంట్ అయిపోయింది ఆ రోజు. నిజంగా యవ్వన వాళ్ళు మొదటిసారి మనం ఆహ్వానించడం అంటే దేవుడు మన సంఘం ద్వారానే వాళ్ళకి ఇంకా గొప్ప అవకాశాలు ఇవ్వాలి. దేవుని స్తోత్రం. అద్భుతంగా గొప్పగా వారు వాడబడాలని నేను ఆశపడుతున్నాను. అలాగే ప్రార్థిద్దాం కూడా. ఎంత మంచి వాక్యం అంటే అసలు అంటే అది ఎక్కిన వాళ్ళకి ఎక్కుతుందేమో, ఆల్మోస్ట్ అందరికీ ఆ సబ్జెక్ట్ బాగా అర్థం అవుతుంది. అంటే దేవుడు మనతో ఏటి అని, ఆయన నిత్యం మన పక్కనే ఉంటారు. మనం ఏ స్థితిలో అంటే లాస్ట్కి బాత్రూంలో ఉన్న కూడా దేవుడు మనతో ఉంటాడని చెప్పి ఎంత దీనిగా వివరించారంటే కొంతమంది అనుకుంటారు, అయ్యో నేను పాపిని ప్రభు, నిజమే నేను నీకు దూరస్తుడిని అని చెప్పేసి అనుకుంటాం. కానీ దూరస్తులము కాదు, స్నేహితుడా అని దేవుడు పిలిచి సహోదరుడు అని కూడా దేవుడు ఆయన తోటి సహోదరుడిగా మనల్ని చేర్చుకున్నాడు. ఇంకా అంతకంటే మనం ఇంకేంటి, ఆయన మనకు అంత సమీపంగా ఉన్నాడని ఎంత మంచి వాక్యం. అలాగే మన యూత్ అయితే మాత్రం ఆ స్టేజు సిమెంట్తో కాబట్టి అది అలా ఉంది అంతే. ఆ డ్యాన్స్ బల్లలు అయితే ఇరిగిపోతాయి ఖచ్చితంగా. ఎంత బాగుందో మాత్రం చూడడానికి, చాలా దేవుళ్ళు ఆనందిస్తే మాత్రం దావీదు అలాగూ తన వస్త్రాలు తెలియకుండానే ఇది ఆరాధించి గంతులు వేసి ప్రార్థన చేసి అదే ఆరాధిస్తున్నప్పుడు దేవునికి వీధుల్లో తన వస్త్రాలు కూడా మైమర్చిపోతే మేకాలు నవ్వుతుంది కదా భార్య, ఈయనకి ఏమైందో అని చెప్పేసి. నిజంగా అంత ఏమైందో అసలు అన్నట్టు అయిపోయింది. ఇంకా అంతగా గంతులు వేసి ఎంత ఆనందం అయిపోయిందంటే ఆనందం అయిపోయింది. అంటే దేవుడి మందిరంలో సంపూర్ణ సంతోషం కలదన్న దానికి నిదర్శనంగా ఆ రోజు జరిగింది. దేవుడు మన అయ్యగారిని ఇంకనూ ఆరోగ్యంతో నింపి ఈ సేవ పరిచర్య బలముగా ఆయన నడిపించు సామర్థ్యం ఆయనకిచ్చి సంఘం అంతటిని దీవించి విస్తరింపజేయునుగాక. ఆమేన్. ఇంకెవరున్నారా? జవానా మీరు చెప్పలేదు ఇంకా? రండి రండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నిజంగా ఫాస్టర్లు ఇద్దరి కోసం చెప్పాలి. మరి వాళ్ళు యవ్వన కాలంలో అంతగా బలపడుతున్నారంటే అది దేవుని కృప. చాలా బాగా చెప్పారు కూడా వాక్యం కోసం. వాక్యం అందరికీ అర్థమైంది కదండి వాళ్ళు చెప్పింది. అంటే మనము చేసిన ప్రతి పాపానికి కూడా ఒకని విధేయత వలన మనము నీతిమంతులుగా తీర్చబడ్డామంట. నిజంగా చాలా క్లియర్గా చెప్పారు వాక్యం అనేది. బెన్నీ ఏది ఆగినా ఏ కార్యక్రమం ఆపినా రీసెట్ మాత్రం ప్రతి సంవత్సరం జరిగించే. ఎందుకంటే యవ్వన కాలం అనేది ఖచ్చితంగా వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి అంటే యవ్వనం ఇప్పుడు చూడండి ఎంత నాశనం అయిపోతున్నారు యవ్వన పిల్లలు అయితే. నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. వందనాలు వందనాలు మహోన్నతుడా నీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు. ఆదరణకర్త నీకు స్తోత్రములు.
దేవుడు చేసిన కార్యములు, పగటి వేళ మేఘస్తంభముగా, రాత్రి వేళ అగ్నిస్తంభముగా, మనకు ఇమ్మానుయేలుగా తోడుగా ఉండి ఎబెనేజరుగా సహాయపు వాడుగా ఉన్న దేవుడు, యెహోవా ఈరేగా సమకూర్చున్న దేవుడు మన దేవుడు. ఆయన మనతో ఉండు. రెండు చేతుల ఆకాశం బిగ్గరగా చప్పులు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు యేసయ్యా వందనాలు, వందనాలు యేసయ్యా వందనాలు, కోటి కోటి వందనాలు, కోటి కోటి వందనాలు, నీకు శతకోటి వందనాలు. వందనాలు యేసయ్యా వందనాలు, వందనాలు యేసయ్యా వందనాలు, కోటి కోటి వందనాలు, కోటి వందనాలు, కోటి కోటి వందనాలు, నీకు శతకోటి వందనాలు. ఆరోగ్యమిచ్చినావు వందనాలు, ఆనందమిచ్చినావు వందనాలు, ఆరోగ్యమిచ్చినావు వందనాలు, ఆనందమిచ్చినావు వందనాలు, ఆశ్రయమిచ్చినావు వందనాలు, అభిషేకమిచ్చినావు వందనాలు, ఆశ్రయమిచ్చినావు వందనాలు, అభిషేకమిచ్చినావు వందనాలు, కోటి కోటి వందనాలు, నీకు శతకోటి వందనాలు. కోటి కోటి వందనాలు, నీకు శతకోటి వందనాలు. వందనాలు యేసయ్య వందనాలు, వందనాలు యేసయ్య వందనాలు, కోటి కోటి వందనాలు, నీకు శతకోటి వందనాలు. 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 కాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. కాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. వేరే లేదయ్యా వేరే ఆధారం, నా సింగమా నా క్షేమమా, వేరే లేదయ్యా వేరే ఆధారం, నా సింగమా నా క్షేమమా. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. రాత్రి వేళ భయము కైనను, రాత్రి వేళ బాణమైనను, రాత్రి వేళ భయము కైనను, పగటి వేళ బాణమైనను, భయము రానే రాదు, నా గుడారము సమీపించదు. అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా, లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. కోయి మంది పడిపోయినా, నా మంది కూలిపోయినా, వేయి మంది పడిపోయినా, నా మంది కూలిపోయినా, అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు.
నా తండ్రి నీకే ఆరాధన 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 యేసు నీకే ఆరాధన మానవులను కాపాడుటకు తన దూతలను ఏర్పరిచావు మానవులను కాపాడుటకు ఈ దూతలను ఏర్పరిచావు ఏరాయి కబులాకుండా ఎత్తినన్ను పట్టుకున్నావు నీవు ఏరాయి కబులాకుండా ఎత్తినన్ను పట్టుకున్నావు ఆరాధన ఆరాధన తండ్రికి ఆరాధన 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 యేసునికి ఆరాధన 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 నా తండ్రికి ఆరాధన 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 నా యేసునికి ఆరాధన 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 నా తండ్రికి ఆరాధన 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 నా యేసునికి ఆరాధన 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 నా తండ్రికి ఆరాధన 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 నా యేసునికి ఆరాధన నా తండ్రికి ఆరాధన నా యేసునికి ఆరాధన దగ్గరగా చెప్పులు కొడుతూ దేవుని మహిమపరుద్దాం ఓ ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన రెండు చేతుల ఆకాశం అయిపోద్ది లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా కేడెమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా శైలమా ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన 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 నా యేసునికి ఆరాధన 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 నా తండ్రికి ఆరాధన 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 నా యేసునికి ఆరాధన నా తండ్రికి ఆరాధన నా యేసునికి ఆరాధన నా తండ్రికి ఆరాధన 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 నా తండ్రికి ఆరాధన 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 నా యేసునికి ఆరాధన 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 నా తండ్రికి ఆరాధన 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 నా యేసునికి ఆరాధన ఆరాధన అవునయ్యా రాత్రి వేళ భయముకు పగటి వేళ భానుముఖే నీవు భయపడమని చెప్పిన దేవానికి స్తోత్రం ప్రభా నీ దూతలను మా పక్షాన ఉంచి ఏ రాయి తగులకుండా కాపాడుతూ వస్తున్న దేవా నీకే వందనములు నీకే స్తోత్రములు సర్వయుగంలో మహిమ ఘనత ప్రభావములు ఒకడికి ఆరోపిస్తున్నాము తండ్రి
తండ్రి ఈ ఆరాధన స్తుతి నైవేద్యము ఇంతవరకు చెప్పిన ప్రతి ఒక్క తండ్రి సాక్ష్యములు విన్న దేవుడు ప్రభా తండ్రి వారి యొక్క హృదయాంతకం పరిశోధించే దేవుడు ప్రతి ఒక్కరు ప్రభా తండ్రి ఆత్మలో ఆరిపోకుండా ప్రభా ముందు కొనసాగిపోవడం కృప చూపించమని కొద్ది నిమిషాలు ప్రభా తండ్రి దైవ సేవకురాలు వాక్యం విత్తబోతుండగా వినగలిగిన చెవులు గ్రహించగలిగిన హృదయం మా అందరికీ దయచేసి నడిపించమని తండ్రి ఆదివారం ప్రభు బల కొరకు సిద్ధపాటు కలిగిన కణికల వలె మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి నడిపించమని ఈ ఆరాధన సర్వఘనత మహిమ ప్రభావములకు అర్హుడువైన త్రియేక నామమైన తండ్రి కుమార పరిశుద్ధ త్రియేక నామమునైనా నీకే సమర్పిస్తున్నాము తండ్రి ఆమె. దయచేసి అందరూ కూర్చోవలసిన మనవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ ప్రైజ్ చాలామంది మీరు అనుకోవచ్చు మేము 10 మంది బాగా పాడాం కాబట్టి వచ్చిందని, లేదంటే బెన్నీ పాస్టర్ గారు నేర్పించారు కాబట్టి వచ్చిందని, లేదంటే ఎంతో కష్టపడి హార్డ్ వర్క్ చేసామని వచ్చిందని. కానీ ఒకసారి మనం ఆలోచించుకున్నట్లయితే నేనైతే మన వాళ్ళు పార్టిసిపేట్ చేయడం నాకు అంటే ఫస్ట్ అనుకోలేదు, కానీ మీరు ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి మరి మన వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు నేను కూడా మీకు హెల్ప్ చేయాలి కదా. ఎందుకంటే మనం బాగా పాడతామని ఒక కొయిర్ వారు అవనివ్వండి, యూత్ అవనివ్వండి, ఒక పేరు ఉంది, అది పాడవకూడదనని నీటికి నేర్పించడం జరిగింది. సో అదేవిధంగా ఇంకొకసారి ఆలోచిస్తుంది, ఫస్ట్ ప్రైజ్ ఎందుకు వచ్చింది అంటే దేవుడు ఇప్పుడు క్రికెట్ ఆడాం, సుమారుగా 16 సంఘాలు ఆడాం, అందులో కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. హల్లెలూయా. 16 చర్చెస్, ఇది అంతా ఒక 6 చర్చిలే పార్టిసిపేట్ చేశాయి. సో ఏదైనా మనం ఏదైనా ఒక దాంట్లోని స్టెప్ వేస్తే అందులోని దేవుడు మనకి ఉన్నతమైన స్థానంలో ఉంచుతున్నాడు. హల్లెలూయా. సో అందుకని దేవుని స్తుతించాలి, ఎందుకంటే దేవుడు ఎందుకైనా మనకి మన సంఘానికి ఏదో ప్రత్యేకత దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అంటే మనం కండక్ట్ చేసినా పోనీ ఎవరు కండక్ట్ చేసినా దేవుడు కృప మన పట్ల మిగిలి ఉంది. అదేవిధంగా ఈ యొక్క కూడిక రీసెట్ యూత్ కాన్ఫరెన్స్ అనేది జరిగించాలా జరిగించకూడదా అని చాలా తర్జన జరిగిన పరిస్థితిలో మరి నేనైతే ఒప్పుకోలే. మరి యవనస్తులు కూడా కొంతమంది ప్రోత్సాహం, అదేవిధంగా జరిగిస్తే బాగుంటుంది. సో ఒకసారి కానీ మనం ఆపేస్తే సడన్గా ఆత్మలు చల్లారిపోతాయి. సో చెదిరైపోయే అవకాశం కూడా ఉంటుంది. ఒక క్యాలెండర్లో మనం వెళ్తున్నప్పుడు ఆ క్యాలెండర్ని ఫాలో అవుతాం. దానికి ఎలాగంటే ప్రతి నెల మా బ్యాంకింగ్లో ప్రతి నెల నేను ఒక 3 సార్లు వెరిఫై చేయాలి. బియ్యంగా 3 సార్లు వెరిఫై చేయాల్సిందే. ఆ రోజు పర్టికులర్గా అది ఉండాల్సిందే. అది జరగకపోతే క్యాష్లో ఏమైనా తప్పు వస్తుంది. అంటే క్యాషియర్ ఏమైనా క్యాష్ కొంచెం తను ఉంచుకొని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే పెట్టేద్దాంలే అప్పుగా తీసుకొని అవన్నీ కుదరవు. ఎప్పుడు ఇంకొకరు అందులో వెరిఫై చేసినప్పుడు. అందుకే సో ఒక రోజు అనేది ఉండాలి. సో అది ఎవ్రీ మంత్ మాకు ఏ విధంగా ఉంటుందో ఎవ్రీ ఇయర్ ఈ యొక్క రీసెట్ యూత్ కాన్ఫరెన్స్ అనేది ఉంటుంది. చెప్పారు కదా వాక్యం కూడా, మొబైల్ మనం రీసెట్ బటన్ నొక్కినప్పుడు అందులోని చెదారం అంతా వెళ్ళిపోయి మళ్ళీ ఫుల్ స్పేస్ వచ్చేస్తుంది, స్టోరేజ్ అంతా వచ్చేస్తుంది ఖాళీగా ప్రశాంతంగా. ఫోన్ కూడా స్పీడ్గా పరిగెడుతుంది. ఫోన్ అంతా ఫుల్ అయిపోతే మెల్లగా తాబేల్లాగా వెళ్తుంది. సడన్గా అది రీసెట్ చేసి సడన్గా ఫోన్ చూస్తే కొత్త ఫోన్లా అయిపోతుంది. హల్లెలూయా. అదే ఫోన్. సో ఆ ఉద్దేశంతో దేవుడిచ్చిన పేరు మేరకు 3 సంవత్సరాలు జరిగించాం. మొన్న 4వ సంవత్సరం కూడా జరిగించాం. దేవుడు నిజంగా ఆ కార్యక్రమానికి పెద్ద సూచన ఏంటంటే బైపాస్ వరకు వర్షం పడుతుంది, ఇటువైపు బలగ వరకు వర్షం పడుతుంది, మధ్యలో వర్షం పడట్లేదు. హల్లెలూయా. దేవుడు మేఘస్తంభంగా ఎండ. ముందు రోజు నేను మార్నింగ్ వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం వచ్చా.
ఎండ ఎంత విపరీతంగా ఉందంటే చాలా విపరీతం. సో ఆ ఎండ తట్టుకోలేకపోయాం. అటువంటి ఎండ ఉంది. ప్రభువా రేపు ఏమవుతుందని యవనస్తులు ప్రాక్టీస్ అన్నీ అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనతో క్లోజ్ చేద్దాం అనుకున్నాక దేవుడు ప్రేరేపిస్తున్నారు ప్రార్థించమని. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ప్రార్థనలో కూడా అది నేను ప్రస్తావించడం జరిగింది. రేపు దేవుడు మనకి మేఘస్తంభముగా ఉండబోతున్నాడు. నిజంగా దేవుడు నిజంగా పక్కన క్లైమేట్ మీరు చూసినట్లయితే ఎండకి ఒక మేఘం అడ్డుగా ఉంటే ఏ విధంగా ఉంటుంది, అంత అద్భుతమైన వాతావరణం దేవుడిచ్చాడు. నిజంగా ఇది జరిగించడం ఆయన చిత్తం. హల్లెలూయా, హల్లెలూయా. సో నిజంగా చాలామంది యవనస్తులు ప్రోత్సహించబడ్డారు. అనేకమైన ఇతర సంఘాల వారు కూడా మంచి సాక్ష్యాలు ఇచ్చారు. సో దైవ సేవకులు మరొకసారి శ్రీకాకుళం పట్టణంలో 20 చర్చెస్ బుక్ చేసుకున్నారు. ఈ సంవత్సరంలోనే మరొక 2 సార్లు వాళ్ళు రాబోతున్నారు. హల్లెలూయా. ఇది వాక్యం కొరకైన సమయం ఒక 15 నిమిషాలు. ఈ రీసెట్లో హైలైట్ అయిన ఒక టైం ఏదో చెప్తారా ఏదైనా? యవనస్తులందరూ ప్రోత్సహించబడ్డారు. సింగింగ్ కాంపిటీషన్ కన్నా ఎక్కువ ఏంటది, బైబిల్ క్వశ్చనర్లని ఎక్కడ లేని హడావిడంతా వచ్చింది, ఉద్యోగం అంతా వచ్చింది. అందరూ ఇంకా హడావిడి చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలి నాకు అర్థం అవ్వట్లేదు మైక్ పట్టుకొని. అంత ఉద్యోగం తీసుకొచ్చిన పాస్టర్ గారికి మంచి క్వశ్చన్స్. రాత్రికి రాత్రి నేను చెప్పాను, ఓన్లీ ఇది ఒకటే ఉంటే సరిపోదు, బైబిల్ నిమిత్తం ఏదైనా క్విజ్ ఉంటే బాగుండు, గేమ్ లాగా కూడా ఉండాలి అన్నప్పుడు వెంటనే ప్రిపేర్ చేశారు పాస్టర్ గారే. ఎదిగి ప్రిపేర్ చేసి నాకు అడిగారు. నేను చెప్పగలను, నేను చూశారు, నేను చెప్పగలిగినవి, నేను చెప్పలేనివి అన్నీ పట్టి మళ్ళీ ఒక కొన్ని సమకూర్చారు. ఇంకా వదిలేస్తే మరి సాయంత్రం అయినా రాత్రి అయినా చెప్తారు, కానీ 25 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇది వాక్యం కొరకిన సమయం. పాస్టర్ గారికి సమయం అప్పగిస్తున్నాను. హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలు 30 అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంటుంది, సాయంకాలమున ఏడుపు వచ్చి, చెప్పాలి ఆన్సర్, రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. దేవుని స్తోత్రం. ఏంటట, సాయంకాలం ఏడుపు వచ్చిందంట, అది రాత్రంతా ఉండిపోయిందంట, ఉదయం లేకగానే బిగ్గరగా మాట్లాడాలి అందరూ. ఉదయానికి ఏమొచ్చింది? సంతోషం వచ్చింది. దేవుని స్తోత్రం. బెన్నీ ఒక మీటింగ్ అని పెడతారు, కానీ నేను మాత్రం అప్పటి నుండి మొదలెడతాను. కన్నీరు, ఉపవాసం, ప్రార్థన. మరి నాకు అది ఒక్కటే వచ్చు. దేవుని స్తోత్రం. నాకు ఇంకోటి తెలీదు. దేవుని సన్నిధిలో ఉండి మొర్ర పెట్టడం, కన్నీరు విడవడం, ప్రార్థన చేయడం, ఇంకా అవకాశం ఉంటే నా శరీరాన్ని నేను నలుగుట్టుకున్నట్టుగా ఉపవాసం ఉండడం. నేను నిజంగా తినకుండా ఉండలేనండి. నేను 3 పూటలు చక్కగా తింటాను, మీకు తెలుసో లేదో, కానీ ఉండిపోతాను అంతే. ఉపవాసం అనుకునేక నాకు తిన్నాను. ఇంకా దేవుని స్తోత్రం. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రంతా ఉండిపోయినను. ఎవరైనా తీసారా? తీస్తే చదవండి అమ్మా. ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం ఉండును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము వచ్చును. దేవుని స్తోత్రం. బిగ్గరగా హల్లెలూయా. ఎప్పుడైనా ఊహించారా? మోషే చేతిలో ఏముంది? ఆ కర్రలో ఎండిన కర్రలో ఎన్ని అద్భుతాలు ఉన్నాయని ఎప్పుడైనా అనుకుంటామా మనం? ఆ చేతిలో ఉన్నది కర్ర మాత్రమే కదండి. కానీ దేవుడు ఆ కర్రని అద్భుతంగా మార్చి ఎర్ర సముద్రం పాయలు అవ్వడానికి ఇలా పెడితే ఎర్ర సముద్రం పాయలైపోయేది. దేవుని స్తోత్రం. అందులో పెట్టాడు దేవుడు, మనకు కనబడదు. అలాంటి ఎండిన ఆ కర్రని దేవుడు వాడుకున్నప్పుడు నిన్ను నన్ను ఎందుకు వాడుకోలేడు? 5 రొట్టెలు 2 చిన్న చేపల్లో 5 ఉన్నాయి కదండి. 5,000 మందికి సరిపోయిన ఆహారం అందులో ఉంటుందని ఎప్పుడైనా ఊహించారా? దేవుడు ఉంచాడు, అద్భుతాలు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీళ్ళని ద్రాక్షరసం మార్చినప్పుడు ఆ నీళ్ళే అవి కదా, నీళ్ళే కదా. ఏమన్నా మ్యాజిక్లు అయ్యాయా? ఇప్పుడైతే మ్యాజిక్లు చేసేస్తారు.
కదండి, ఎంత జ్ఞానం ఇచ్చాడు. ఇప్పుడు ఆ నీళ్ళే పోస్తున్నప్పుడు నీళ్ళే, కానీ ఆ పాత్రలోకి వెళ్ళిన తర్వాత ఏమైపోతుందట? దేవుని స్తోత్రం. అలాగా నీలో నాలో దేవుడు చాలా ఉంచాడు, మనం గ్రహించలేకపోతున్నాం. అందుకే దేనికి ముందుకు రాలేకపోతున్నాం. వచ్చిన వారు విజేతలు అయిపోయారు 10 మంది. దేవుని స్తోత్రం. వారు కూడా ఊహించలేదు, ఎవరు ఊహించలేదు. ఇది దేవుని కార్యం. కేవలం ఉదయకాల ప్రార్థన చేస్తున్న మీదే విజయం. దేవుని స్తోత్రం. అంత ఉదయాన్నే లేవడం ఏంటండి? 4 గంటలకల్లా అందరూ వచ్చేస్తారండి. ఎవరికి ప్రార్థన ఇవ్వాలి, ఎవరికి ముందు ఇవ్వాలి, ఎవరికి వెనక ఇవ్వాలని నేను సతమతం అయిపోవాలే తప్ప మీరందరూ ప్రార్థించారు. ప్రార్థనకు ఫలితమే ఈరోజు రీసెట్. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టండి. దేవుని స్తోత్రం. అయితే చాలాసార్లు మొట్టమొదటిగా మనకేమనిపిస్తుంది, చాలా బాధ కలుగుతుంది, దుఃఖం వస్తుంది, కన్నీరు ఉంటుంది. కానీ చివరిలో దేవుడు విజయాన్ని ఇచ్చినప్పుడు, దేవుడు ఆశీర్వదించినప్పుడు, దేవుడు శత్రువులపైన విజయం ఇచ్చినప్పుడు మనం చాలా ఆనందిస్తాం అన్నమాట. దేవుని స్తోత్రం. అలాంటి సంఘటనలు ఒక 3 చూపి నేను ముగించేస్తాను. నాకు ఇచ్చిందే తక్కువ సమయం. చూడండి, మీరు చదివితే చాలా టైం పట్టేస్తుంది, అయినను చదవక తప్పదు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం 3, 4 వచనాల్లో ఒక మాట ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే, ఆ విషయంలో ఏడ్చి ఉపవాసం ఉండి బాధపడి కన్నీరు విడిచి, చదవండి నెహెమ్యా 1, 2, 3, 4 వచనాలు. బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. యెరూషలేము యొక్క ప్రాకారం పడిపోయింది, దాని గుమ్మములు. ఈ మాటలు నేను వినినప్పుడు కూర్చుండి ఏడ్చి కొన్ని దినముల దుఃఖముతో ఉపవాసం ఉండి, అదండి కూర్చుండి ఏం చేశాడట? ఏడ్చి. అందరూ చెప్పాల ఈ మాటలు. మీరు చదవండి ఒక్కసారి, అందరూ కలిపి చదవండి. వినినప్పుడు దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పనే మన సంఘం, సంఘస్థులు, విశ్వాసులు మొత్తం దైవజనులు కలిపి చేసింది ఏంటంటే, వినినప్పుడు, చూసినప్పుడు, అన్ని కనినప్పుడు, యూట్యూబ్లో చూసినప్పుడు మనం చేసిన పని ఏంటంటే ఉపవాసం ఉండి లేక ఏడ్చి కన్నీరు విడిచి ఉదయకాలం ప్రార్థన చేసాం. మనం చేసాం కాదు, నాకు నిజంగా తమ్ముడు బుజ్జి గారి కోసం, హేమ బుజ్జి అంటాం, ఎంత ఆశ్చర్యం అనిపించింది. అక్కడుండి ఆ మందిరానికి వెళ్ళి మన కోసం ప్రార్థించారంటే ఎంత భారం దేవుడు పెట్టాడు. దేవుని స్తోత్రం. ప్రార్థనా పరులు లేవనెత్తుతున్నాడు కదండి, నిజంగా కాదా? లేలే చెప్తామా? ఆ ప్రార్థనలే ఈరోజు ఇంత విజయాన్ని ఇచ్చే కదండి. అయితే ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే, మీ అందరూ తెలుసు నెహెమ్యా తండ్రి పేరు ఎవరైనా చెప్పగలరా? చూడకూడదు, చీటింగ్. నెహెమ్యా గారిని అడుగుదాం. నెహెమ్యా గారి తండ్రి పేరేడు? మీ నాన్నగారు కాదు, అమ్మగారు ఎప్పుడు క్వశ్చన్లు వేస్తారు అని. మీరు అందుకే ఇందాక రాజేశ్వరి చెప్పారు కదా, కరెక్ట్ మాట అది. చదివేటప్పుడు జాగ్రత్తగా చదువుతాం కదమ్మా, అందుకే అప్పుడే రాసేసుకోవాలి, అప్పుడే మీరు ప్రిపేర్ అయిపోదు. హకల్య చదివేశారు, ఎవరో పర్వాలేదు చూసైనా చెప్తారు. దేవుని స్తోత్రం. హకల్య కుమారుడే నెహెమ్యా. ఓకే, చిన్న క్వశ్చన్ వేయాలనిపించింది.
ఇక్కడ 1వ అధ్యాయంలో చాలా దుఃఖము, శ్రమ, కష్టం వచ్చింది, ఎంతో బాధపడ్డారు. అయితే 9వ అధ్యాయం 22వ వచనం నుండి 25వ వచనం వరకు మనం చదివితే గొప్ప విందు చేసుకున్నారు. దేవుని స్తోత్రం. చాలు. దేవుని స్తోత్రం. నెహెమ్యాలో మనం చూసినట్లయితే ఆఖరి వచనాలు, ఆఖరి మాటలు మనం చూసుకుంటూ పోతే అక్కడ చాలా దేవుడు వాళ్ళని దీవించి ఆ పట్టణమును కట్టి వారు చాలా బిగ్గరగా గాయకులు పాడిరి. 42వ వచనం చదువుతున్నాను, చివరి అధ్యాయం 12వ అధ్యాయంలో. యెహోవాకు బిగ్గరగా గాయకులు పాడిరి, బలులు అర్పించి సంతోషించిరి, పుట్టిన ఆనంద ధ్వని బహుదూరమునకు వినబడేను. 43వ వచనం చదువుదామా. మరియు దేవుడు తమకు మహా ఆనందం కలుగజేసినని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహు దూరమునకు వినబడెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ ధ్వని ఎక్కడి వరకు వినబడాలి? బహు దూరం. చెప్పండి, హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. నిజంగా దేవుడు చేసిన కార్యాలను బట్టి మనం ఏం చేయాలట? స్తుతించి, ఆనందించి, ఘనపరచాలి. అలాగే ఎస్తేరు గ్రంథంలో కూడా, ఎస్తేరు విషయంలో కూడా చాలా శ్రమ వస్తుంది. 4వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే ఏమంటాడంటే, హామాను వారిని సంహరించుటకై షూషోనులో ఇయ్యబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు చూపి తెలుపుమనియు, ఆమె తన జనుల విషయమే రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపము చేయుటకే అతని వద్దకు పోవలనని చెప్పమనియు దాన్ని అతనికి ఇచ్చెను. హాతాకు వచ్చి మొర్దెకై యొక్క మాటలను ఎస్తేరుతో చెప్పెను. అంతటా ఎస్తేరు మొర్దెకైతో 4వ వచనం కూడా చదవండి. 4:4 ఎస్తేరు యొక్క పనికెత్తెలను ఆమె దగ్గరనున్న సండులను వచ్చి జరిగిన దాని ఆమెకు తెలియజేయగా, రాణి గొప్ప మనో విచారము కలదై మొర్దెకై కట్టుకొని ఉన్న గోనె పట్టును తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకొనుటకై అతని వద్దకు వస్త్రములను పంపినని గాని అతడు వారిని తీసుకొనలేదు. అప్పుడు ఎస్తేరు తన్ను కనిపెట్టు ఎండుటకు రాజు నియమించిన సండులలో హాతాకు అను ఒకరిని పిలిచి, అది ఏమైనది, ఎందుకని తెలుసుకున్నటకు మొర్దెకై యొద్దకు వెళ్ళమని ఆజ్ఞనిచ్చెను. హాతాకు రాజు గుమ్మము ఎదుటనున్న పట్టణపు వీధిలో నుండి మొర్దెకై యొద్దకు పోగా, మొర్దెకై తనకు సంభవించినదంతయు యూదులను నాశనం చేయుటకు గాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చేదనని చెప్పి సొమ్ము మొత్తము ఇంత అని అతనికి తెలిపి వారిని సంహరించుటకే షూషానులో ఇయ్యబడిన. ఓకే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూసారా, ఇంత సొమ్ము కూడా తూచి ఇచ్చి ఈ యూదులను నాశనం చేయాలని. చూసారా ఎన్ని చేస్తారండి పన్నాగాలు, ఎన్ని కుట్రలు పన్నుతారు, ఎంత వెనక జరుగుతుందో తెలుసా? మీకేం తెలుసు వెనకాతల దురాత్మ ఎంతగా మన మీద పోరాటం చేస్తుందో? వీటన్నిటిని చూచుచున్న దేవుడు మనకున్నాడు. దేవుని స్తోత్రం. అందుకే నేను గోనె బట్ట కట్టుకున్నాను అంటాడు. ఎవరు? మొర్దెకై. నీకేం తెలుసు? తెలుసుకో. ఇంత సొమ్ము ఇచ్చి యూదులను నాశనం చేయమని అవన్నీ చెప్తుంటే ఆమె అంటది, నా వల్ల కాదు, నేను రాజు దగ్గరికి వెళ్ళడానికి నాకు అనుమతి లేదు,
ఇవన్నీ చదివితే ఉంటుంది అక్కడ. వారిని సంహరించడానికి శూషణ కోటలు అవన్నీ చెప్తే అంతటి ఎస్తేరు మొద్దుకైతో చెప్పమని హతాకునకు సెలవిచ్చింది. ఏంటి తెలుసా? పిలువబడక పురుషుడే కానీ స్త్రీయే కానీ రాజు యొద్దకు ప్రవేశించిన ఎళ్ళ బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు ఉంగరం, అంటే వెళ్ళకూడదు, నేను వెళ్ళలేను, ఇది జరగదు, జరగకపోవచ్చు, అవ్వచ్చు అవ్వకపోవచ్చు, నేనేం చేయలేను అని చేతులు ఎత్తేస్తుంటే ఎస్తేరు ఒక మాట అంటాడు. ఏమని తెలుసా? ఈ సమయమందు 14, నీవు ఈ సమయమునందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉంటే యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పాలి. హల్లెలూయా. నీకు అవ్వకపోవచ్చు, మొబైల్ పని చేయకపోవచ్చు, ప్రార్థనలో పాల్గొలేకపోవచ్చు, కానీ ఇంట్లో ప్రార్థన చేస్తున్నావు కదమ్మా. దేవుని స్తోత్రం. నా వల్ల కాదండి, నేను చేయలేనండి, ఉదయం లేవలేనండి, ప్రార్థనకి రాలేనండి, ఎన్ని అంటావాను. కానీ ఈ సమయాన నువ్వు మాట్లాడకుండా ప్రార్థించకుండా ఉండిపోతే, దేవుని కొరకు ఏమీ ఇవ్వకుండా ఉండిపోతే యూదులకు ఎక్కడి నుండి వస్తుందట సహాయం? వేరొక మరి యొక్క దిక్కు నుండి వచ్చును. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప విషయం అండి. నేను ఈరోజు చెప్పేది ఏంటంటే, ముందుగా కష్టము, దుఃఖము, శ్రమ, బాధ అన్నీ వచ్చాయి. లాస్ట్ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆనందము, సంతోషము, విందు జరిగింది. దేవుని స్తోత్రం. ఎస్తేరు గ్రంథంలో మనం చూసాం కదా, అంత దుఃఖము, అంత బాధ, అంత కష్టం వచ్చినప్పుడు చివరి అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 2-3 వచనాలు. మొర్దెకై యొక్క బలమును గూర్చి అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములన్నిటి గూర్చి రాజు అతనిని ఘనపరిచిన సంగతిని గూర్చి మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్యసభ సమాచార గ్రంథమందు రాయబడి ఉన్నది. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండేను. దేవుని స్తోత్రం. ముందేమో ఎక్కడ ఉండేవాడు? ద్వారబంధములో గేట్ మ్యాన్గా ఉన్న మొర్దెకై ఇప్పుడు అంటే పిఎం అయిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైనా ఊహించారా? పిఎం, ప్రధానమంత్రి. మొర్దెకై ఎప్పుడైనా అక్కడికి వచ్చి ప్రధానమంత్రి అవుతాడు అనుకున్నావా? గేట్ మ్యాన్ ఏమవుతాడు? కొంచెం ముందుకెళ్తాడు, ఇంకొంచెం ముందుకెళ్తారు, కానీ ఒక్కసారి పిఎం అయిపోతారండి. ఉపవాస ప్రార్థన పరిస్థితులు మార్చేస్తారు. దేవుని స్తోత్రం. పనికత్తెలను ఎస్తేరును అందరూ ఉపవాసం ఉండి 3 దినములు ప్రార్థన చేయగా దేవుడు శాసనాలనే మార్చేశాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన తక్కువ అంచనా వేయొద్దు అని నేను ఈరోజు చెప్తున్నాను. అశ్రద్ధ పోనొద్దు అని చెప్తున్నాను. ఒక్కసారి ప్రార్థనలోకి వచ్చి అందరితో ఏకీవించి ప్రార్థన చేసి కావాలంటే మీ స్విచ్లు ఆఫ్ చేసుకొని మీ ఇంటికి వెళ్ళిపోయి పనులు చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం. ప్రార్థించండి, ప్రార్థనకు రండి, ప్రార్థనలో పాల్గొండి, దేవుని సన్నిధిని వెతకండి. ప్రార్థన ద్వారానే కార్యాలు జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. అందులో ఉపవాస ప్రార్థన గొప్ప బలమునిస్తుంది. ఇక్కడ చూస్తే ఇంకా ఉంటుంది ఎంతో విషయం. ఏంటి తెలుసా? 9వ అధ్యాయం 22వ వచనం చదవండి. విందు చేసుకొనొచ్చు సంతోషంగా నుండి ఒకరికొకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంపతగిన దినములను వారికి స్థిరపరిచెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చక్కగా విందు చేసుకుంటున్నారు, కానుకలు. మనలాగే ఇప్పుడు మనందరం ఎంత చక్కగా సాక్ష్యాలు చెప్పుకొని సంతోషించుకొని ఫోన్లు చేసుకొని ఎంత చక్కగా నవ్వుకొని దేవుని స్తుతించాం కదా, అలాగన జరిగిన. దేవుని స్తోత్రం. అంతేకాదు, ఇంకా చూసినట్లయితే 9వ అధ్యాయం 25వ వచనం చదవండి. ప్రైజ్ గాడ్. ఎస్తేరు రాజు ఎదుటికి వచ్చిన తరువాత రాజు అతడు యూదులకు విరోధంగా తలపెట్టిన చెడు యోచన తన తల మీదకి వచ్చినట్లుగా చేసి వాడును వాని కుమారులను ఉరికొయ్య మీద ఉరి తీయబడినట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చెను. ప్రైజ్ గాడ్. చూసారా?
ఎవరైతే చేటు తలపెట్టుకున్నారో, ఎవరైతే వీరందరినీ యూదుల్ని లేకుండా చేయాలనుకున్నారో, ఎవరైతే చూస్తే నాకు చాలా జాలేస్తుంది. నేను చాలాసార్లు చెప్పాను, తల్లి తండ్రి చేసిన తప్పుకి ఆ పిల్లలు 10 మంది ఉరి తీయింపబడిరి. వారి ఇల్లు ఎస్తేరుకి ఇచ్చారంట, మొర్దెకైకి. మీరు అనుకోవచ్చు, ఏంటి మా జీవితంలో ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని. ఎవరైతే నీ జీవితంలో నీకు విరోధంగా చేస్తున్నారో వారిని దేవుడు చూచుకొనుగాక. ఆమె నన్న వారందరికీ దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమె ననలేని వారు పొందుకోలేకుండా ఉంటారేమో అంటాను. అన్నం ఎందుకంటే చెప్పండి, నోరు తెరండి, ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుడు మీ జీవితంలో గొప్ప దీవెనలు ఇవ్వబోతున్నాడు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమునో వర్ధిల్లదు. దేవుని స్తోత్రం. ఇక్కడ చూసినట్లయితే వారందరూ అదే ఉరి కొయ్యి మీద వారి పిల్లలు 10 మంది కూడా ఉరి తీయింపబడి వారికి ఏ ఆస్తి లేకుండా పోయిందని ఇక్కడ రాయబడి ఉంది. తెలుసా, ఎంత బాధపడతామండి, ఎంత మనసు ఎంత దుఃఖం వేస్తుందండి అసలు. నిజంగా ఇదంతా చూసినప్పుడు వారందరూ ఇలా చేశారా అనిపిస్తుంది. యోబు గ్రంథంలో కూడా 1వ అధ్యాయంలో చాలా దుఃఖం అనిపిస్తుంది. ఒకటి తర్వాత ఒకటి పోతుంటుంది, ఒకటి తర్వాత ఒకటి చదవద్దు, టైం అయిపోతుంది. అన్నీ పోయినప్పటికీ 2వ అధ్యాయంలో ఏంటి, ఫ్రెండ్స్ కూడా వచ్చి బాధ పెడతారు. అక్క చెల్లిండ్రు వెళ్ళిపోతారు 2వ అధ్యాయంలో. భార్య కూడా దూషించి దేవుణ్ణి విడిచిపెట్టమంటది. కానీ లాస్ట్ 42వ అధ్యాయంలో మనం చూస్తే 10వ వచనం 11వ వచనం చదవండి అమ్మా. స్నేహితులను ప్రార్థన చేసినప్పుడు హల్లెలూయా, స్నేహితులు వచ్చేసారు. 10వ వచనంలో చదివారు, 11వ వచనంలో చదవండి. సహోదరులందరూ, అతని అక్క చెల్లెండ్రు అందరూ, అంతకుముందు అతని పరిచయలైన వారందరూ వచ్చి అతనితో కూడా తన ఇంట అన్నపానములు పుచ్చుకొని అతనికి రప్పించిన సమస్త బాధల గురించి ఎంతలేసి దుఃఖాలు పొంది అతని కొరకు దుఃఖిస్తూ ఓదారుస్తూ ఒక్కొక్కడు ఏంటి కానుకలు, అబ్బా, ఒక వరహాను, ఒక్కొక్కడు బంగారు ఉంగరాలని. ఆ తర్వాత అందరూ వస్తారు, అందరూ తెస్తారు కదండి. బాధ కలిగినప్పుడు వదిలిపెట్టారు. కానీ ఇప్పుడు ఏంటయింది, అన్నీ వచ్చాయి. దేవుని స్తోత్రం. అంతేకాదు ఇంకేం వచ్చాయట, 12వ వచనంలో యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన కంటే అధికంగా ఆస్వాదించాడు. 14,000 గొర్రెలు, 5,000, 6,000 ఒంటెలు, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగిన 7 కుమారులు, 7 కుమారులను. దేవుని స్తోత్రం. మళ్ళీ వచ్చేయలేదా? మొట్టమొదటి అధ్యాయంలో కోల్పోయినవి లాస్ట్ అధ్యాయంలో మొత్తం పొందుకున్నారు. కేవలం ఓపిక పట్టినప్పుడు, ఓర్చుకున్నప్పుడు, దేవుని కొరకు నిలబడినప్పుడు, దేవుని కొరకు నోటి మాటతోనైనా పాపము చేయకుండా దేవుడు తప్పకుండా నా జీవితంలో నా కుటుంబంలో చేస్తాడని ఓపిక పట్టిన కారణాన్ని బట్టి యోబు అన్నిటినీ పొందుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పొందుతామా? హల్లెలూయా. చివరగా యాకోబు గురించి చెప్పి నేను ముగిస్తాను. యాకోబు అంట 32వ అధ్యాయం 13వ వచనంలో యాకోబు ఒక్కడే మిగిలిపోయాడంట. ఏషావు విషయంలో చాలా భయం. అన్న వస్తున్నాడు 400 మందితో, నన్ను చంపేస్తాడు, నా పిల్లల్ని చంపేస్తాడు అన్నప్పుడు అతను ఏం చేస్తాడు తెలుసా? చాలా పెద్ద కానుక పంపిస్తాడు. అందరూ నా వైపు చూడాలి. ఎంత కానుక? పెద్ద కానుక పంపిస్తాడు. డబ్బుతో జయించవచ్చు అనుకుంటాడు. ఈ డబ్బు చూసి మా అన్నీ నాకు లోబడిపోతాడు అనుకుంటాడు. తర్వాత సైన్యం, వాడితో అయిపోద్దండి, మీరు కానుకలు ఇచ్చేస్తే అయిపోద్దా? అందుకు ఆలోచించి ఒక్కడే ఉండిపోయి ప్రభువా నన్ను ఆశీర్వదించు. ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా పిల్లలు? ఫ్రిడ్జ్ కాదు ఆశీర్వాదం, డబుల్ కాట్ మంచం కాదు, పెద్ద బంగ్లా కాదు, ఇలాంటి పెద్ద టీవీలు ఉంటాయి, అవి కావు. శాంతి, సమాధానం, కడుపు నిండా భోజనం చేయడం, చక్కగా నిద్రపోవడమే దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. నిద్ర పట్టలేదంట. నిద్ర లేక బాధపడుతూ యాకోబు చేసిన మంచి పని ఏంటంటే దేవుని సన్నిధిలో మోకరించాడు. ఆ ప్రార్థనే వాళ్ళ అన్నయ్య
కొట్టడానికి, చంపడానికి కత్తిలతో గుదీలతో వచ్చిన అన్న వచ్చి కౌగిలించుకొని ముద్దు పెట్టి నిజంగా ఇద్దరు సమాధానం కలిగిన వారే వెళ్ళినట్టుగా చూస్తున్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి మనకేంటి అర్థమవుతుంది? ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. నీకు చదువు రాపోవచ్చు, నువ్వు అసలు అక్షరముక్కే తీయలేకపోవచ్చు, నువ్వు ప్రార్థనే చేస్తూ ఉండు, దేవుడు నీకు అందరికంటే గొప్ప విజయం ఇస్తాడు. దేవుని స్తోత్రం. అదేటమ్మా చదవకుండా ఇస్తారా అంటే నువ్వు ప్రార్థన మీద ఆధారపడిపో. ప్రార్థన మీద ఆధారపడు. నీకు ఎలాగా అవ్వదు. వివాహ విషయంలోనైనా నాకు ఇంకేం తెలియదు ప్రభా, నాకు చదువు తక్కువ, లేకపోతే అన్నీ నాకు తక్కువ, అందం తక్కువ, ఈ డబ్బు కట్నం ఇవ్వలేను, కానీ నేను నీ మీద ఆధారపడుతున్నాను, నాకు మంచి సంబంధం కావాలి, మంచి పొజిషన్లో ఉండాలి. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే పరిస్థితులనే శాసనాలను మార్చేస్తాడండి. ఆమాను ఎన్నో చెయ్యాలని ఉరికొయ్యి పెడితే అందులో వాడే ఉరి తీసుకున్నట్టు శత్రువుల్ని హతమార్చేస్తాడు. మొట్టమొదటిగా బాధ, కష్టం, దుఃఖం. సాయంకాలం ఏడుపు వచ్చింది, రాత్రి ఉండిపోయింది, ఉదయానికి సంతోషం కలిగింది. మొర్దెకై దేవునిపై ఆధారపడ్డాడు. యోబు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నాడు. యాకోబు ఇదే ఆశీర్వాదం అని తెలుసుకున్నాడు. ఎస్తేరు అంత రాణి అయినా ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. నువ్వెందుకు చేయదు? ఎందుకు నీకు అశ్రద్ధ? దేనికి నిర్లక్ష్యతనం? అంతా వింటున్నావు కానీ ఎందుకో నువ్వు ఏం జరుగుతుందిలే అని అవిశ్వాసం. వద్దులే, మనకేం జరుగుతుంది, వాళ్ళకి వస్తుంది, వీళ్ళకి వస్తుంది, నా పిల్లలు అంతే, నేను అంతే అనుకుంటూ ఉండిపోతున్నావు తప్ప. యాకోబు కర్ర ఇలా కింద పడేస్తే, మోషే కర్ర ఇలా కింద పడేస్తే ఏమైందట? పాము అయిపోయింది. కర్రలో పాము ఉంటుందా? బాగా చూడండి నా వైపు. మీ చేతిలో ఏముంది? ఒక కచ్చిఫ్ ఉందనుకోండి, అందులో ఏముందో మీకేం తెలుసు? దేవుడు దేన్నైనా వాడుకోగలడు, ఏదైనా చేయగలడు, దేని ద్వారానైనా గొప్ప విజయాలు ఇవ్వగలడు. ఈరోజు మన విజయానికి కారణం నేనంటాను, ఎవరో మీరు పాడేశారని కాదు, కానీ మీరు పాడారు, మనందరం ఏదో చేసామని కాదు, చేసాము. బాబు కూడా ఎంతో కష్టపడ్డాడు అంటానంట, అది కాదు. అన్నిటికీ విజయం ఏంటి తెలుసా? చెప్పలేకపోతున్నారు మీరు. ప్రార్థన ఉంటే, బలిపీఠం ఉంటే, దాని మీద కట్టుకుంటే అన్నీ విజయాలే. దేవుని స్తోత్రం. ఆ సత్యాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఒక స్టేజ్కి వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం. దేవుడి పరిశుద్ధ వాక్యం మన అందరిలో దీవించునుగాక. 8:30కి బైబిల్ రీడింగ్ ఉంటుంది. ఉదయం 4 గంటలకి మార్నింగ్ ప్రేయర్ ఉంటుంది. ఆదివారం ఉదయం 10 గంటలకి ప్రభు బల్ల ఆరాధన, నూతనమైన నెలలో మొట్టమొదటి ఆరాధన. మనకి అందరూ సిద్ధపడి వైట్ డ్రెస్ వేసుకుని రావాల్సింది మనం చేస్తున్నాం. అందరూ లేచి నిలబడదాం. సాయంకాలం 6 గంటలకి ఇదే స్థలంలో ఆరాధన కూడా ఉంటుంది కనుక గమనించండి. దైవ సేవకులు శాశ్వత ప్రాంతం వెళ్ళి ఉన్నారు. అందరూ 2 చేతుల ఆకాశం వైపు దేవుడు మనతో మాట్లాడిన రీతిని బట్టి, దేవుడు చేసిన అద్భుతమైన కార్యమును బట్టి, ఆయన ఎవరిని విడవక ధారాళముగా దయచేసే దేవుడు, ఎవరిని ఆయన వెనక ఉంచే దేవుడు కాదు, ఆయన లక్ష్య పెట్టే దేవుడు, ఆయన మన పక్షాన వ్యాజ్యం ఆడుతున్న దేవుడు, నమ్మదగిన దేవుడు. అటువంటి దేవుని కలిగిన మనం అందరం 2 చేతుల ఆకాశం అయిపోతే దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఆదరణకర్త ఆత్మస్వరూపి నీకు స్తోత్రములయా. నీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నామంటూ దేవుని స్తుతిద్దాం. ఈ వాక్య ఫలింపు నిమిత్తము ఆదివారం జరిగిన ఆరాధన నిమిత్తం మనం నెహెమ్యా గారు ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదంతో ముగించుకుందాం. స్తోత్రములు యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభు. దేవా, ఈ సాయంత్రకాల సమయంలో ఎక్కువ ఉపవాస కూడములు ప్రభా, ఉపవాస ప్రార్థనలో మీ బిడ్డలైన వారు అందరిని సమకూర్చారు. మీ నామాన్ని మహింకరంగా నా తండ్రి అనేకులు మరి సాక్ష్యాన్ని పంచుకున్నారు నాయన, మీకు వందనాలు. ప్రతి ఒక్కరు మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా తండ్రి అవును ప్రభా, వీటన్నిటికీ మూలం కేవలం మీతో సహవాసం కలిగి ఉండటమే నాయన. నా తండ్రి ప్రార్థనకి నువ్వు అంత ప్రాధాన్యతనిచ్చావు తండ్రి. నా తండ్రి మరి అటువంటి మంచి సహవాసం కలిగి మీతో జీవించడానికి, మీతో నా తండ్రి నడవడానికి అటువంటి అనుభవాలు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను నాయన.
యేసయ్య మీకు స్తోత్రాలు ప్రభు. నా తండ్రి మరి ఎస్తేరు చూసుకుంటే ప్రభు ఉపవాసంతో నాయన తన యొక్క ప్రజల్ని కాపాడుకోవడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది తండ్రి. మరి ప్రభు ఆ యొక్క ప్రజలను నువ్వు రక్షించుకున్న దేవుడు నాయన నీకు స్తోత్రాలు. మరి నెహమ్యాకి మంచి విజయాన్ని అనుగ్రహించావు నాయన. నా తండ్రి ఉపవాసం ఉండి మీ సన్నిధిలో రోధించాడు తండ్రి. నా తండ్రి మీకు వందనాలు. సంతోషంతో మరి యొక్క ప్రజలు నా తండ్రి ఉత్సాహంతో ఆనందంతో నా తండ్రి గడిపే దినాన్ని కూడా మీరు అనుగ్రహించారు ప్రభు. నా దేవా మీకు స్తోత్రాలు. మరి ప్రభా ప్రార్థిస్తున్నాను మరి యోబును కూడా ప్రభా దేవా మరి నా తండ్రి రెండొంతులుగా దీవించిన దేవుడువు. మొదట అన్ని కోల్పోయినను మరలా నిరీక్షణ కలిగి మీ కొరకు నా తండ్రి వేచి ఉండగా నా తండ్రి నువ్వు విడిచిపెట్టే దేవుడు అయితే కాదునైనా రెండంతలుగా ఆశీర్వదించావు. నా తండ్రి పోగొట్టుకున్నవన్నిటినీ మరలా అనుగ్రహించారు నాయన మీకు స్తోత్రాలు. నా తండ్రి అటువంటి మరి నిరీక్షణ కలిగి మీ కొరకు నా తండ్రి ప్రార్థనలు కనిపెడుతూ నా తండ్రి ఉదయాన్నే మెలుగు కలిగి మీ సన్నిధిలో రోధించు వారుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని మా యొక్క ఆత్మ ప్రాణాలని మీకు హస్తాలు సమర్పించుకుంటున్నాము. నా తండ్రి ఇక బైబిల్ స్టడీలు కూడా కృపనివ్వండి. మీ వాక్య జ్ఞానంతో ప్రతి ఒక్కరు నింపండి. మరి ముఖ్యంగా మీ అందు భయము భక్తి కలిగి జీవించడానికి సహాయం చేయండి. ఎంత దినాల్లో జీవిస్తుండగా మాపై కృపను అనుగ్రహించి ఆత్మలో మెలుగు కలిగి అనేక విషయాల నిమిత్తం ప్రార్థించడానికి సహాయం చేయమని మహిం పొందమని ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని మరి ముఖ్యంగా నా తండ్రి మీ పరిశుద్ధమైన వాక్కును విత్తిన మీ దోసరాలను మీరు ఆశీర్వదించండి, అభిషేకించండి. మీ దోసరాలకు కావాల్సిన మంచి ఆరోగ్యము నా తండ్రి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మోకాళ్ళ నొప్పి నుండి యేసునామములో విడుదల కనుక చేయమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి పరిపూర్ణ స్వస్థత ఇచ్చండి. శేషపాటి వెళ్ళిన మీ దోసుని జ్ఞాపకం చేసుకోండి, మీరు అభిషేకించండి, మీ నామేమడిది నిలవబెట్టండి. నా తండ్రి యవన ప్రాయంలో ఉన్న మీ దాసుని వాడుకునే విధానాన్ని బట్టి వందనాలు. వారికి ఇచ్చిన మంచి తలంతులను బట్టి మీకు స్తోత్రాలు. ఇక ముందు కూడా మీ నా మహిమార్థమే నిలబెట్టి మహిం పొందమని, ప్రతి ఒక్క అవసరం మీ మహిమాసరం చొప్పున తీర్చి మహిం పొందమని మన తండ్రి మాపై కనికరించి మాకున్న అవసరంలో అక్కర్లు సమస్య మెరుగున దేవుడువు. నీ కొన్నులకైతే ఏది మరుగలేదు. మా యొక్క ప్రతి ఒక్క అవసరాన్ని మీ మహిమాసరం చెప్పుడు తీర్చి మహిం పొందమని, ఇంకా మీ సేవలో బహుబలంగా మమ్మల్ని అందరూ నిలబెట్టి మహిం పొందమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము కూడి వచ్చిన ప్రజలకు, అదేవిధంగా ఆదివారం జరగనున్న ప్రభు బల్ల ఆరాధనకును సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రవేశు రక్తమే జయము, ప్రవేశనామమున సంపూర్ణ విజయము, అపవాదికుల ఘనత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ఆదివారం ఆరాధనలో కలుసుకుందాం. ప్రత్యేకమైన ప్రార్థన అవసరాల కొరకు ముందుకు రావాల్సింది మనవి చేస్తున్నాం.